ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ ఎందుకని చట్టంలో పెట్టలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రైల్వే జోన్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విద్యా సంస్థలు 10 ఏళ్లలోపు ఏర్పాటు చేయాలని చట్టంలో ఉందని, 2.5 ఏళ్లలోనే 90% విద్యా సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు వెంకయ్య. ఏపీ బీజేపీ నేతల్ని కలిసిన అనంతరం ఆయన ఈ విధంగా స్పందించారు. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాకపోయినా కర్ణాటక చెందిన ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో ఆ రోజు మాట్లాడాను. కొన్ని హామీలు రాబట్టాం. ఆ హామీలు చట్టబద్ధం చేసి ఉంటే ఇవాళ సమస్య వచ్చి ఉండేది కాదు. ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహకారం అందించాలని నిర్ణయించింది. దాని ప్రకారం అనేక సంస్థలను మంజూరు చేశాం. ఇప్పటికే చట్టంలో 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల లోపల ఇవన్నీ ఏర్పాటు చేయమని ఉంది. మేము 2 ఏళ్లలో 90% ఏర్పాటు చేశాం. అలాగే చట్టంలో ఈ సాధ్యాసాధ్యాన్ని పరిశీలించమని ఉంది. ఎక్కడ సాధ్యమో అవన్నీ పెట్టేశాం. ఎక్కడ అసాధ్యమో దాని సాధ్యం చేయడం కోసం ఏం చేయాలనే విషయాన్ని గురించి పరిశీలిస్తూ ఉన్నాం. మూడవది రైల్వే జోన్ విషయం అనవసరంగా గందరగోళం సృష్టించారు. ఎలాంటి చర్చ జరగలేదు. నేను కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రినే. మరి బాగా జరగకుండా ఇంకేదైనా వేరే విధంగా చర్చ జరిగి పత్రికలకు వాళ్ళకి ఎవరన్నా చెప్పుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ దాన్ని ఒరిస్సా నుంచి వచ్చిన అభ్యంతరాలు, లేకపోతే రైల్వే వాళ్ళ సాంకేతిక సమస్యలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పిన దిశలో ముందుకు వెళ్తూ ఉన్నాం.